చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఇదేందయ్యో ఇది. ఇంత ర్యాలీ నేను ఎప్పుడు చూడలేదే అన్నట్లు మార్కెట్లో ర్యాలీ అనేది ఎగబడుతుంది. బుల్ చూస్తే తల పొగరుతో కుమ్మేస్తుంది దళాల స్ట్రీట్ని అని చెప్పొచ్చు అనమాట. ఒక్కసారి చూడండి, పెరిగింది. దానికి కారణాలు ఏంటి అని వెతకద్దు సోషల్ మీడియా లాగా. అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెతకద్దు అనమాట. పెరిగింది కారణం ఏంటి, పడిపోయింది కారణం ఏంటి, దానివల్ల ఏ యూజ్ ఉండదు. చూడండి, దాన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశామంటే చాలా ఎర్లీ మూమెంట్స్లో ఐడెంటిఫై చేసాం. నిన్నటి వీడియోనే మీకు క్లూ ఇచ్చాను. అట్లాగే మనం ఇవాళ మార్నింగ్ మాట్లాడుకున్నాం టెలిగ్రామ్ గ్రూప్లో లెర్నింగ్ వ్యూ. మరొకసారి చెప్తున్నాను, లెర్నింగ్ వ్యూ, పొజిషనల్ లెర్నింగ్ వ్యూ 24,473 దగ్గర నుంచి 25,010 అనుకున్నాము. అలాగే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ వ్యూ అబ్జర్వేషన్ ఏమనుకున్నామంటే 24,000 నుంచి 480. దాని తర్వాత మనం దాని యొక్క అప్సైడ్ వ్యూ అనేది 24,650 దాకా అనుకున్నాం. దాని తర్వాత పలు దఫాలుగా పెంచుకుంటా ఎలా వెళ్ళామో మీరందరూ చూడొచ్చు కదా. ఓవరాల్గా 24,850 దగ్గర నడుస్తూ ఉన్నట్లుంది కదా అరౌండ్. దాకా వెళ్ళలేదు, ఇంకా 24,818 దాకా వెళ్ళింది. హోప్ఫుల్లీ ఏంటంటే మనం అనుకున్న 24,903 దాకా వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వెళ్ళకపోయినా మన వ్యూకి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఎందుకనంటే మనం చాలా లోయర్ లెవెల్లోనే అప్సైడ్ వ్యూని క్యాప్చర్ చేయగలిగాము. చాలా మంచి లెర్నింగ్ని పట్టుకున్నామా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తీరాల్సిందే మీరు. చూడండి, నిఫ్టీ యొక్క చార్టు ఈ వీడియోలో తతంగం చూసే ముందు ఫుల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి నేను మెన్షన్ చేసిన మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడుతుంది. మీలో కూడా చాలామంది కనిపెట్టగలిగారు, అంటే నా అబ్జర్వేషన్ని సపోర్ట్ చేయగలిగారు అనమాట. అంటే మీకు కూడా అనిపించింది ఫుల్ గ్రీన్ క్యాండిల్. అట్లా ఫుల్ గ్రీన్ క్యాండిల్ కనపడితేనే మంచి ఇంట్రాడే లెర్నింగ్ వ్యూ అని చెప్పి చెప్తాను. చూడండి, మీరు ఎవరైనా టెలిగ్రామ్ అప్డేట్స్ చూడట్లేదు, ఇంకా జాయిన్ అవ్వలేదు అంటే ఫ్రీయే, మనీ ఏమీ లేదు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. 3 months కంటిన్యూగా అబ్జర్వ్ చేయండి, తొందరపడద్దు. 3 months స్టడీ చేయండి, దాని తర్వాత మీరు కూడా లెర్నింగ్ అనేది చేద్దరు. కానీ చూడండి, ఈ వీడియోలోకి వెళ్తే కొడితే కుంభస్థలం అన్నట్లు స్టాక్ మార్కెట్ బుల్ రెచ్చిపోయింది అని చెప్పచ్చు. ఆర్బీఐ నామ్స్ టు బ్యాంక్స్, అంటే ఆర్బీఐ బ్యాంక్స్కి షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ. ఇదే స్టాక్ మార్కెట్లో మేజర్ పీపుల్ మిస్టేక్స్ చేసేదన్నమాట. బ్యాడ్ న్యూస్ ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ర్యాలీ అయ్యింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే టీసీఎస్లో ర్యాలీ కారణాలు ఏంటి, ఇన్ఫోసిస్లో ర్యాలీ కారణాలు ఏంటి. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క చార్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి బాగా సపోర్ట్ చేస్తున్న బ్యాంక్ ఏదైనా ఉంది అంటే ఈరోజు అది కోటక్ తర్వాతే ఏదైనా. అలాగే లారస్ ల్యాబ్ పని అయిపోయినట్లేనా, లారస్ ల్యాబ్ ర్యాలీ వచ్చింది, మేనేజ్మెంట్ కామెంట్స్ అట్లా ఉన్నాయి. దివీస్ ల్యాబ్లో ర్యాలీ వచ్చింది, కారణాలు ఏంటి చూద్దాం. స్వరాజ్ ఇంజిన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథా చిత్రంతో వీడియోని కాంప్లెక్స్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ చూసే ముందు అసలు ఇవాళ ప్రధానంగా ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటంటే ఆర్బీఐ ఏంటంటే బ్యాంక్స్కి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నామ్స్ ప్రపోజ్ చేశారు. ఏంటంటే ఎడిషనల్ బఫర్ మనీని ప్లేస్ చేయాలి బ్యాంక్స్. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటంటే ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా ఉందో కొన్ని అకౌంట్స్కి వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకోరు కదా. యాక్సెస్ ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉన్న అకౌంట్స్కి ఎక్కువ బఫర్ మెయింటైన్ చేయాలి. 5% ఎక్స్ట్రా మెయింటైన్ చేయాలి. 5% ఎక్స్ట్రా మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఏంటంటే బ్యాంక్స్కి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది. అంటే ఓవరాల్గా బ్యాంక్స్కి సెక్యూరిటీయే, నేను కాదని అంటలేదు. ఆర్బీఐ మంచి గైడ్లైన్స్లో ఇచ్చి ఉండొచ్చు, కానీ బ్యాంక్స్ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుందన్నమాట. ఎక్కువ బఫర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అయితే ఏంటంటే మరి మార్కెట్లో ఎందుకు బ్యాడ్ అవ్వలేదు అని అంటే ఒక్కసారి నేను చార్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే యాక్చువల్గా ఏంటంటే అది నెగిటివ్ న్యూసే, అదేం పాజిటివ్ న్యూస్ ఏం కాదు. ఈరోజు మార్కెట్ పడి ఉంటే కనుక దీనివల్ల పడింది అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చి ఉండేది. యాక్చువల్గా ఈ న్యూస్ని పాజిటివ్గా చెప్పాలంటే అది కూడా చెప్పచ్చు. కానీ విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ అంతా డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ మంది బై చేస్తానంటే, అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్లో ఎక్కువ మంది పీపుల్ బై చేస్తుంటే ఇట్ విల్ గో అప్ సైడ్, ఆర్ ఎల్స్ సెల్ చేస్తుంటే కనుక డౌన్ సైడ్, అటు ఇటు లాగుతుంటే అప్ డౌన్ అవుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే.
చూడండి ఫ్రెండ్స్, నేను నిన్నటి నుంచి మెన్షన్ చేసింది 2-3 డేస్ ముందు నుంచి మాట్లాడింది 50,444, 50,306 దగ్గర బై ఆర్డర్స్ ఉన్నాయి. సో అది టచ్ అయింది చూడండి. ఎర్లీ మూమెంట్స్లో బ్యాంక్ నిఫ్టీ అదేమీ గ్రీన్లో ఏం లేదు. సో గ్యాప్ డౌన్ అయింది, నిఫ్టీ లాగా స్లైట్ గ్యాప్ అప్ ఏం కాదు, కానీ సో మంచి జోన్ టచ్ అయింది, ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కానీ నిఫ్టీ ర్యాలీ అవ్వడానికి కారణం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సో ఐటీ స్టాక్స్ ఎస్పెషల్లీ టీసీఎస్, ఇన్ఫోసిస్. సో అవి చూస్తా నిఫ్టీ చార్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, టీసీఎస్ చార్ట్ చూస్తే కనుక చూడండి ఆల్ టైమ్ హైలో ఉంది, ఇంకా ఎగబాగుతుంది. సో గ్యాప్ అప్ అయ్యి అగ్రెసివ్గా వెళ్తుంది. సో టీసీఎస్ సెంటిమెంట్తో ఏంటంటే ఐటీ ప్యాక్లో స్టాక్స్ అన్నీ కూడా కుమ్ముతాయి కదా. సో నేను టెక్ మహీంద్ర మేనేజ్మెంట్ చేసిన కామెంట్స్ కూడా పనికొస్తున్నాయి. అంటే ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది పక్కన పెట్టిన, ఓవరాల్గా ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు. సో స్టేబుల్గా ఉంది డిమాండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా కొంచెం పికప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. సో అది కూడా మనకి పాజిటివ్. అలాగే యుఎస్కి చైనాకు సంబంధించి ఆ ట్రేడ్ వార్ అని చెప్పి అక్కడ ఐటీ స్టాక్స్ పడుతున్నాయి కదా, అది కూడా మన కంట్రీకి పాజిటివే. ఆ విధంగా కూడా మనకి ఫెచ్ అవుతుంది. మీరు చూస్తుంటే కనుక యుఎస్ ఏడిఆర్లో నాస్డాక్ డిప్ అవుతున్నా కూడా మన ఇన్ఫోసిస్ అట్లాంటి స్టాక్స్ ఉన్నాయి చూసారు కదా, ఏడిఆర్ నడుస్తుంది కదా ఇన్ఫోసిస్, అవి డిప్ అవ్వట్లేదు. సో మీరు చూస్తే కనుక స్ట్రెంగ్త్. సో ఇది మనకి పాజిటివ్ బజ్ నడుస్తుంది. సో టీసీఎస్ యొక్క దమ్ము చూపిస్తుంది, అది నిఫ్టీకి బాగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే సో వన్ ఆఫ్ ది హెవీ వెయిటెడ్ స్టాక్స్లో నిఫ్టీలో టీసీఎస్ కూడా ఒకటి, మీ అందరికీ తెలుసు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇన్ఫోసిస్ చూస్తే కనుక చూడండి, ఇన్ఫోసిస్ యొక్క ఫ్రీ మార్కెట్ క్యాపిటల్ అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ. సో మన కంపెనీ పెద్దది టీసీఎస్ అయినా కూడా ఇన్ఫోసిస్ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ అంటే ఏంటంటే పబ్లిక్ దగ్గర ఉన్న షేర్ హోల్డింగ్ అనమాట. సో కంపెనీ ఎంత పెద్దదైంది అనే దాన్ని బట్టి నిఫ్టీలో ప్లేస్ చేయరు, పబ్లిక్లో హోల్డింగ్ ఎంత ఉంది సో దాని వాటాని బట్టి ప్లేస్ చేస్తారనమాట. సో ఇన్ఫోసిస్ చూస్తే కనుక ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ, కానీ కంపెనీ టీసీఎస్ఏ పెద్దది. అర్థమవుతుందా? ఊర్లో బాగా ఉన్న డబ్బున్న ఆసాం కన్నా కూడా మునుసూబ్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే బాగా డబ్బున్న అతను ఎవరింటికి మంచి చెడుకి వెళ్ళడు అనుకోండి, తనకన్నా మునుసూబ్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది, అంత ఆస్తి లేకపోయినా కూడా. ఎందుకంటే మంచి చెడు చెప్తూ ఉంటాడు, వెళ్తుంటాడు కాబట్టి. అలాగే ఇన్ఫోసిస్ యొక్క వెయిట్ కూడా మనకి ఏంటంటే కలిసి వచ్చింది నిఫ్టీకి అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. సో ఇన్ఫోసిస్ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది మంచిగా. చూడండి, ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఇన్ఫోసిస్, ఫుల్ గ్రీన్ క్యాండిల్ నిఫ్టీ. చూడండి, దాని తర్వాత అదానీ పోర్ట్స్ కుమ్ముతుంది. అలాగే అదానీ గ్రీన్ గురించి చూడండి, రెవెన్యూ అనేది 31% పెరిగింది Q1, నెట్ ప్రాఫిట్ 38% పెరిగింది. సో అదానీ స్టాక్స్ కూడా వాళ్ళ గ్రీన్ అంటున్నాయి. సో అదానీ పోర్ట్స్ కూడా గ్రీన్లో ఉంది, హెవీ వెయిటెడ్ స్టాకే కదా అది కూడా. సో అలాగే దివీస్ ల్యాబ్ కూడా మంచి ర్యాలీకి దోహదపడింది అని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే లారస్ ల్యాబ్ యొక్క మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు అని అంటే సో కెపాసిటీ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నారు. సో అలాగే R&D వల్ల ఎబిటా మార్జిన్ ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు. అది ఎప్పటి నుంచో అవుతుంది, ఇప్పుడే కాదు కొత్తగా. సో అలాగే ఏంటంటే సో రెవెన్యూ గైడెన్స్ ఇవ్వలేదంటే వాళ్ళకే అనిశ్చితుంది, ప్రాబ్లం ఉందనే విషయం అర్థమవుతుంది. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, అవి మంచిగా ఈల్డ్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. సో అది చూడాలి. సో అలాగే డెట్ తగ్గిస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, అది ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పొచ్చు. మిక్స్డ్గా ఉంది. ఓవరాల్గా అయితే కనుక నేను వీళ్ళ గైడ్లైన్స్ నెగిటివ్ అనే చెప్తాను, ఎందుకంటే రెవెన్యూ గైడెన్స్ ఇవ్వలేదు కదా. సో మిగతా కబుర్లు ఎన్ని చెప్పినా బొల్లు కబుర్లు, అసలు విషయం అనేది లేదు. కానీ మరి ర్యాలీ అవుతుంది కదా అని అంటే అంతే, స్టాక్ మార్కెట్లో బయింగ్ జరుగుతుందా సెల్లింగ్ జరుగుతుందా అనేది ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఏంటంటే మన స్టడీ వ్యూకి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓవరాల్గా కంపెనీ పర్ఫార్మెన్స్ చూడాలంటే నేను అట్లీస్ట్ 2 years కన్సిక్యూటివ్ రెవెన్యూ అనేది చూస్తాను. దాని తర్వాత ఇష్యూస్ స్టడీ చేస్తాను, అప్పటికి కనుక డ్రాప్ ఉంటే స్టడీ చేస్తాను. కాబట్టి ఏంటంటే నష్టమైతే ఏమీ లేదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దీన్ని తిడుతూనే ఉంటారు. మన అరవిందో ఫార్మా స్టడీ చేసినప్పుడు దాన్ని తిట్టారు. సో అది ఎలాగ బూస్టింగ్ ఇచ్చింది, ఇది కూడా ఏంటంటే మనకి చాలా వరకు బూస్టింగే ఇచ్చింది. మన స్టడీ చేసిన వ్యూ దగ్గర నుంచి బూస్టింగే ఇచ్చింది కదా. అదనమాట లారస్ ల్యాబ్ యొక్క స్టడీ వ్యూ. చూడండి ఫ్రెండ్స్, స్వరాజ్ ఇంజిన్స్ సంబంధించి గిజు కురియన్ అంట, తను రిజైన్ చేశారు. సో హోల్ టైమ్ డైరెక్టర్గా సీఈఓగా మనకి అది చూడండి. అలాగే August 31 నుంచి. అలాగే ఏంటంటే దేవ్జిత్ సర్కార్ అంట, తను సీఈఓ అనమాట, తను అపాయింట్ చేశారు. సో ఇది ఒక అప్డేట్గా చూడండి స్వరాజ్ ఇంజిన్స్కి సంబంధించి, ఎందుకంటే మనం స్టడీ చేసే కంపెనీ కాబట్టి ఇది. చూడండి సార్, నిఫ్టీ గురించి, కోటక్ మహీంద్రా గురించి ఆ అప్డేట్స్ చూసే ముందు సో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా, ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో నచ్చితే కనుక
లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలి, మన ఛానల్ ఫాలో అవ్వకుండా మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే. సో అదనమాట. కాబట్టి మన ఛానల్ వదిలేసి వెళ్తే కనుక వెతుక్కుంటూ వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు ఎప్పటికైనా స్టాక్ మార్కెట్లో లైఫ్ ఉండాలంటే. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఇక్కడ ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు మా టీం నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మీరు లైఫ్ టైము ఫ్రీ వెబినార్స్ ఉంటాయి, అప్పుడప్పుడు మేము కండక్ట్ చేస్తుంటాం, అవి అటెండ్ అవ్వచ్చు. మీకు చాలా విధాలుగా గ్రూప్ అనేది బెనిఫిటే అవుతుంది, అందులో డౌటే లేదు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఏంజల్ కానీ జెరోదా కానీ మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో రెఫర్ చేసి ఆ ఐడిని పంపించి కూడా గ్రూప్లోకి రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 24,775 ఉంది. సో ఇంకా 1.5 అవర్ టైం ఉంది. హోప్ఫుల్లీ ఏంటంటే ఆల్ టైమ్ హైని ఇవాళే దాటుతుంది అనుకుంటున్నాను. దాటకపోయినా వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదు, సో నష్టం అయితే ఏం లేదు, రైట్. సో మనం అనుకున్న 2 అప్సైడ్ వ్యూస్ దాకా వచ్చేసింది కదా మార్కెట్. సో నాకు తెలిసి అయితే కనుక వచ్చేస్తుంది 20 అట్లీస్ట్ డే మనకి హైని, ఆల్ టైమ్ హైని అయితే కనుక కొట్టేస్తుంది. ఇంకా 1.5 అవర్ టైం ఉంది కదా. వాళ్ళు కంటిన్యూగా బై చేసుకుంటా ఏం చేస్తున్నారంటే కాస్త కవర్ చేస్తారు. బై చేసుకుంటూ వచ్చారు కదా, కాస్త సెల్ చేస్తారు, కొద్దిగా బుక్ చేసుకొని ఆ మనీతో పైకి వెళ్తారు. కంటిన్యూగా బై చేయడం కూడా సాధ్యం కాదు విత్ ఇన్ ద డే కూడా, అంతే కదా. కంటిన్యూగా బై చేస్తుంటే రైజ్ అవుతూ ఉంటే సెల్ ఆర్డర్లు మనకు అందరూ కూడా ఏంటంటే బై చేద్దాం అనుకుంటారు. మరి సెల్ ఆర్డర్లు ఎలా దొరుకుతాయి? కాస్త వీళ్ళు సెల్ చేస్తానంటే పీపుల్ ప్యానిక్ అయ్యి వాళ్ళు కూడా సెల్ చేస్తారు. దీస్ పీపుల్ విల్ స్టార్ట్ బయింగ్. సో మీరు చూడండి, రీటైల్ పీపుల్ రెసిస్టెన్స్ అని అనుకుంటూ ఉంటారా, ఇది దాటితే పాజిటివ్, అది దాటితే పాజిటివ్ అని చెప్పి. సో త్రూ అవుట్ వరల్డ్ మొత్తం, సో ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ వన్ సోషల్ మీడియా. సో పెద్ద ఇంగ్లీషు హిందీ సోషల్ మీడియాలు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడే కాదు, త్రూ అవుట్ వరల్డ్ సపోర్ట్ రెసిస్టెన్స్ మీదే డిపెండ్ అయి ఉంది. అందుకనే పీపుల్ రెసిస్టెన్స్ అనుకుంటారే, అక్కడ మీకు సెల్ అయినట్లు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా రెసిస్టెన్స్ దాటి మీరు బై చేద్దాం అనుకుంటారు, అప్పుడు సెల్ అవుద్ది కాస్త. ఎందుకనంటే అది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, రీటైల్ పీపుల్ ఎక్కడైతే రీటైల్ పీపుల్ బై చేస్తారో, రెసిస్టెన్స్ సపోర్ట్గా మారిందని చెప్పి రీటైల్ పీపుల్ భ్రమించి బై చేస్తారో ఆ ఏరియాలో ఏంటంటే కొంత వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అది మీరు ప్రతి 100కి కనుక రెసిస్టెన్స్ అనుకుంటే కనుక ప్రతి 100కి చెంపదెబ్బ కొడుతుంది స్టాక్ మార్కెట్ బుల్రన్లో. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమండి. నేను నమ్మమని అంటలేదు. సో నేను చెప్పింది నమ్మితే అది బిలీఫ్ ఎప్పుడు కూడా ట్రూత్ అవ్వదు. మీరు ఫాలో అయితే అది ట్రూత్. మీరు నేర్చుకుంటే మీ తరానికి తరతరాలకి బాగుంటుంది. సో నేను చెప్పే లెర్నింగ్ అంతా, అందుకే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని బైట్స్ ద్వారా మీకు లెర్నింగ్ వ్యూస్ ఇస్తాను. ఎందుకంటే రేపటి కోసం అనమాట, జోక్. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ. సో ఫర్దర్గా ఏం జరగబోతున్నది వీకెండ్ మాట్లాడుకుందాం. సో ఆల్ టైమ్ హైన్ అయితే కొట్టేస్తుంది. సో ఇక్కడ దాకా వచ్చింది కదా. సో సాయంత్రం దాకా ఉన్నాడంటే చుట్టం భోంచేసే వెళ్తాడు, లేదా భోంచేసి పడుకుంటాడు. చూడండి సార్, కోటక్ మహీంద్రా కూడా బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాకే కదా. చూడండి, మంచి ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీకి బాగా సపోర్ట్ చేస్తున్న బ్యాంక్స్లో కోటక్ మహీంద్రా ఒకటి. అలాగే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ కూడా మీరు ఏంటంటే నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే ఎంత గ్రీన్ ఉందని చూస్తారు. కానీ లోయర్గా ఓపెన్ అయ్యి బయింగ్ ఎలా వచ్చింది అనేది నేను చూస్తాను. అంటే అలా చూడాలి మనం అంతా కూడా. సో అదనమాట. సో పనిలో పని హెచ్డిఎఫ్సి బ్యాంక్ను కూడా చూపిస్తాను. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా మంచి స్ట్రెంత్ ఉంది, నిర్ణయం మాట్లాడుకున్నాం అది. సో అది కూడా పైకే వెళ్తుంది. కాబట్టి ఏంటంటే దిగులు లేదు, నిఫ్టీకి ఇబ్బంది అయితే ఏం లేదనమాట. సో ఏదైనా అప్డేట్స్ మర్చిపోయి ఉంటే నేను తమ్మునైల్లో ప్లేస్ చేసి నేను ఈవినింగ్ చాణక్యాలో డిస్కస్ చేద్దాం, లేదా సండే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం అనమాట. అది ఫ్రెండ్స్, మీ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనేమి మీ దగ్గర మనీ ఎక్స్పెక్ట్ చేయను, మీరు కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మీ లెర్నింగ్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. చెప్పా కదా, ఇదంతా కూడా రేపటి కోసం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.